హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వనభోజనం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మసాలా మైసూర్ పప్పు. ఈ పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. కందిపప్పుతో పోల్చుకుంటే మనకి మైసూర్ పప్పు చేయటం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలామంది మైసూర్ పప్పు తినడానికి అంతగా ఇష్టపడరు కదా. ఒక్కసారి నేను చెప్పే పద్ధతిలో ఈ మసాలా మైసూర్ పప్పుని చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఆ మసాలా మైసూర్ పప్పుని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ముందుగా ఈ పప్పు కోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక గ్లాస్ వరకు మైసూర్ పప్పుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని 3 to 4 టైమ్స్ వరకు బాగా వాష్ చేసుకొని దీంట్లోకి కావాల్సినన్ని వాటర్ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని కళాయి అనేది బాగా హీట్ అయిపోయిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి తాలింపు దినుసుల్ని యాడ్ చేసుకోండి. తాలింపు దినుసులు అంటే ఏం లేదండి, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, సాయమినపప్పు ఇవి వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసి ఈ తాలింపు దినుసులు అనేవి కొద్దిగా చిటపట అని వేగిపోతాయండి. ఇప్పుడు దీంట్లోకి 3 to 4 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసేసుకోవాలి. ఎండుమిర్చి అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయిపోగానే ఇప్పుడు దీంట్లోకి ఒక 10 వెల్లుల్లిపాయలని ఇలా కచ్చాపచ్చగా దంచి వేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోండి. కరివేపాకు కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి ఆనియన్ అండ్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి సరిపోతుందండి. ఇలా ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. పచ్చిమిర్చిని ఇలా చీల్చి వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిపోవాలండి. మనకి ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే పప్పు అనేది అంత టేస్టీగా ఉంటుందన్నమాట. సో అందుకని ఉల్లిపాయలని బాగా వేయించేసుకోండి. ఉల్లిపాయలు అనేవి కలర్ చేంజ్ అయిపోగానే ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసి 2 మినిట్స్కి అల్లంలో నుంచి పచ్చివాసన అనేది పోతుందండి. ఇలా మొత్తం పూర్తిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 4 టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. పెద్దవి అయితే 3 సరిపోతాయండి, మీడియం సైజు అయితే 4 వేసేసుకోండి. ఇలా టమాటాలు వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసేసి అసలు కలపకుండా మూత పెట్టేసేయండి. టమాటాల్లో ఎప్పుడైనా సరే సాల్ట్ వేయటం వల్ల టమాటాలు అనేవి త్వరగా మగ్గిపోతాయండి. సో అందుకని టమాటాలు త్వరగా మగ్గిపోవడానికి సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు ఉడికించేసుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి టమాటాలు అనేవి పూర్తిగా ఉడికిపోయి ఉంటాయండి. ఇలా టమాటాల్లో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయిపోతే మనకి టమాటాలు అనేవి పూర్తిగా ఉడికిపోయినట్టు అర్థం. సో ఇలా టమాటాలు పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఇందాక మనం నానబెట్టుకున్న మైసూర్ పప్పు ఉంది కదా, ఆ మైసూర్ పప్పుని ఈ ఆయిల్లోకి వేసేయండి. పప్పు వేయగానే ఒకసారి కలిపేసి మూత పెట్టేసేయండి. ఇప్పుడు ఈ పప్పు అనేది ఒక 10 నిమిషాలు ఆయిల్లోనే ఉడికిపోవాలండి. ఇలా పప్పు ఆయిల్లో ఉడికించడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. సో అందుకని ఇలా ఒక 10 నిమిషాల వరకు పప్పుని ఉడికించేసుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి పప్పు అనేది ఆల్మోస్ట్ 30% అని ఉడికిపోయి ఉంటుందండి. ఇలా ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. మనం ఇందాక సాల్ట్ని ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం కాబట్టి కొద్దిగా సాల్ట్ అనేది చూసి వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి ఈ పసుపు, ఉప్పు, కారం అనేది ఆయిల్లో కొద్దిగా ఫ్రై అవ్వాలండి. సో అందుకోసమని ఒక 2 మినిట్స్ వరకు ఉడికించేసుకోండి. 2 మినిట్స్ తర్వాత ఇవి పూర్తిగా ఫ్రై అయిపోయి ఉంటాయండి. ఇప్పుడు దీంట్లోకి మీకు కావాల్సినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీరు బాగా పల్చగా తినాలి అనుకుంటే వాటర్ని ఎక్కువగానే యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపించినట్టుగా ఒక గ్లాస్కి 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటే ఇప్పుడు నేను చూపించే కన్సిస్టెన్సీ అనేది వస్తుందన్నమాట. సో మాకు ఇంకా పల్చగా కావాలి అనుకుంటే ఇంకొక 1 గ్లాస్ వరకు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక గ్లాస్కి 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ వరకు దీన్ని ఉడికించేసుకోండి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి పప్పు అనేది పూర్తిగా ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మసాలా మైసూర్ పప్పు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియోస్ కోసం వనభోజనం ఛానల్ని చూస్తూనే ఉండండి. ఇంకా ఏమైనా కొత్త రెసిపీస్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా వీడియో తీసి పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.